హైదరాబాద్కు చేరుకున్న ఆక్సిజన్, టిమ్స్, కింగ్ కోటి హాస్పిటల్స్కు ట్యాంకర్లు. గడువు తీరిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లతో దందా, లేటెస్ట్ డేట్ స్టిక్కర్ వేసి అమ్మిన ముఠా అరెస్ట్. లీవ్స్ రీజాయిన్ కోసం నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి, కరోనా సెంటర్ల చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు. ఆక్సిజన్ లాగే బ్లడ్ షార్టేజ్ వచ్చే అవకాశం, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్న నిపుణులు. కరోనాతో సిటీలో భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్స్, క్యాష్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపని వ్యాపారస్తులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గడువు తీరిపోయిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ డేటు మార్చి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్స్పైరీ డేట్ మార్చేసి లేటెస్ట్ డేట్తో స్టిక్కర్ వేసి అధిక ధరలకు ఇంజెక్షన్లు అమ్ముతున్నట్టు గుర్తించారు. వీరి నుంచి 5.5 లక్షల రూపాయలు 5 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. దిల్సుఖ్ నగర్లోని పల్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్కు గడువు తీరిపోయిన ఇంజెక్షన్ను 16,000కు అమ్మారని పోలీసులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డేట్ ముగిసిన 60 ఇంజెక్షన్లను లక్కిశెట్టి సురేష్ కుమార్ అనే వ్యక్తి నుండి తీసుకున్నట్టు గుర్తించారు. నిందితులంతా మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారిని పోలీసులు చెప్పారు. ఇక డీటెయిల్స్ రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, ఎక్స్పైర్ అయిన రెమ్డెసివిర్ అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? వైపు సెకండ్ వే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోనే దాని తగ్గట్టుగానే ముఠాలు కూడా క్యాచ్ చేసుకునేందుకు చాలా ముఠా రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. తాజాగా కృష్ణార్లో ఒక ముఠాని 6 సభ్యుల ముఠాను కూడా ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన కాసేపు క్రితం చూసుకోవచ్చు. అయితే ఈ ముఠా సంబంధించి మెయిన్ గా కరోనా బారిన పడ్డ వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉండి, అంటే ఒక 50 ఏజ్ ఎబో ఉండి వాళ్ళందరూ కూడా కరోనా బారిన పడితే కనుక వాళ్ళందరికీ కూడా బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ కాకుండా త్వరగా వాళ్ళు కోలుకునే విధంగా ఉండేందుకు రెమ్డెసివిర్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అది కనుక ఇస్తే చాలా వరకు ప్రాణాల నుంచి గట్టెక్కేందుకు క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటున్నట్టు కూడా ఇప్పటి వరకు చూస్తున్నాం. అయితే ఈ మెడిసిన్ సంబంధించి ఇప్పటికే మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికే ఎక్కడ కూడా ఈ మెడిసిన్ దొరికిన పరిస్థితి మార్కెట్ లో కనిపిస్తుంది. అయితే దీన్ని క్యాచ్ చేసుకున్న ముఠా సభ్యులు కూడా ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఏవైతే రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా డేట్ అయిపోయిన ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత కూడా వాటికి అవి కొనుగోలు చేసి, ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత వాటిని కొనుగోలు చేసి వాటి మీద లేటెస్ట్ డేట్ స్టిక్కర్ వేశారు. అంటే 2021-22 వరకు కూడా ఇంకా ఈ ఇంజెక్షన్ పనిచేస్తాయి అని ఒక విధంగా వీలే ఒక స్టిక్కర్ తయారు చేసి దాని మీద పాత స్టిక్కర్ తొలగించడం, కొత్త స్టిక్కర్ కూడా దాని మీద అంటించడం, వీటిని ప్రజల్లో ఎవరైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు కాజేసేందుకు ఒక ఈజీగా ప్లాన్ చేశారు ఈ ముఠా సభ్యులు. అయితే ఆ దిల్సుఖ్నగర్లో ఒక పేషెంట్ సంబంధించి ఇమీడియట్ గా ఈ ఇంజెక్షన్ అవసరం ఉండటంతో కూడా బాధితుల నుంచి కూడా ఈ ముఠా సభ్యులు 6,000కు ఒప్పందం కూర్చున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే పక్క సమాచారంతో కూడా ఈ రోజు ముఠా సభ్యులు ఆ మెడిసిన్ అమ్ముతుండగా దిల్సుఖ్నగర్లో రెడ్డిగా పట్టుకున్నారు. మొత్తం ఈ ముఠా సభ్యులు 6 నిందితున్నట్టుగా పోలీసులు గుర్తయితే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే రిమాండ్ లో ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మెడికల్ సంబంధించిన ఫీల్డ్ లోనే వీళ్ళందరూ పనిచేస్తున్నట్టు కూడా ఇప్పటి వరకు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ కరోనా వైరస్ నేపథ్యంలో కూడా వీళ్ళందరూ ఆ బాధితుల యొక్క వీక్నెస్ ని క్యాచ్ చేసుకునేందుకు ఈ మార్కెట్ లో డిమాండ్ ఉన్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ని క్యాచ్ చేసుకునేందుకు ఈ ముఠా సభ్యులందరూ ఒక స్కెచ్ ప్రకారం, ప్లాన్ ప్రకారమే ఎక్స్పైర్ అయిపోయిన ఇంజెక్షన్ తీసుకురావడం, వాటి మీద కొత్త స్టిక్కర్ వేయడం, ఎవరికైతే బాధితులకు ఎమర్జెన్సీగా ఇది అవసరం ఉంటుందో వాళ్ళకు ఎక్కువ రేట్లు ఆశ చూపి అమ్మడం, ఇలాంటి మార్కెట్ దందా కొనసాగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి పోలీస్ ఐఆర్ ఆఫీసులు దీని మీద ఒక దృష్టి పెట్టారు. అందరికి ఇన్స్ట్రక్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇలాంటి ముఠాల మీద పట్టుకొని కఠినంగా శిక్షించారని కూడా పైనుంచి ఆర్డర్స్ రావడంతో కూడా ఎస్ఓటీ పోలీసు టాస్క్ ఫోర్సులు గత కొంత నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఒక ముఠా కూడా పట్టుబడింది. అయితే చాలా వరకు చెప్తున్నారు, ఎందుకంటే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ మార్కెట్ లో అయితే దొరకట్లేదు. అది ఖచ్చితంగా ఆన్లైన్ లో కొద్ది రోజుల ముందే
ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ హాస్పిటల్ డీటెయిల్స్, వాళ్ళ హెల్త్ కండిషన్స్, తర్వాత ఆ బాధితుని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఫిల్ చేసిన తర్వాతనే అది కూడా ఒక 3-5 డేస్ కి 1 వీక్ తర్వాత మెడిసిన్ మార్కెట్ లో వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది. దానికి అది ప్రజెంట్ దొరకట్లేదు కాబట్టి ఆరోగ్యం నుంచి తొందరగా క్యూర్ అయ్యేందుకు, అల్ల నుంచి హెల్త్ నుంచి ప్రాణాల నుంచి బయటపడేందుకు చాలా మంది బాధితులు బ్లాక్ లో ఇలా ముడాడు సభ్యుల నుంచి నమ్మి కూడా మోసపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా ఈ మెడిసిన్ సంబంధించి, ఇంజక్షన్ సంబంధించి సుమారుగా 3,500 మాత్రమే ఉంటుంది అఫీషియల్ గా అయితే. కానీ ప్రస్తుతం అయితే మార్కెట్ లో బ్లాక్ దందాలు 5,000, 10,000, 70,000 కూడా నడుస్తున్న పరిస్థితి కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇలాంటి ముఠాల మీద పోలీసులు స్పెషల్ గా నిఘా పెట్టారు. ఇలాంటి ముఠాలు ఎవరైనా సరే ఎక్కువ రేటుకు పెట్టి విక్రయించే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉంటే అలాంటి వాటి పట్ల నమ్మొద్దు. ఎందుకంటే మెడిసిన్ ఏదైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని కనుక వీళ్ళు నిందితులు లేటెస్ట్ గా డేట్ వేసి తీసుకుంటే కనుక అసలు ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. మొత్తానికి నిందితుల నుంచి కొన్ని రికవర్ చేసుకున్నారు, నిందితులు రిమాండ్ లో ఉన్నారు, వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఈ నిందితుల వెనకాల మరికొంత ముఠా ఏమైనా ఉందా, ఇంకొక ఎవరి ప్రమేయంతో అంతా కూడా జరుగుతున్నట్టు తెలియాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. రేపటి వరకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవికిరణ్. సీరియస్గా ఉన్న కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్లో వాడుతున్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. బ్లాక్ మార్కెట్లో ఆరవైల్స్ని 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా అమ్ముకుంటున్నారు. కేంద్రం రేట్లు తగ్గించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ రెమ్డెసివిర్ షార్టేజ్ ఉంది. దీనిపై పూర్తి సమాచారం లక్ష్మి అందిస్తారు. రాష్ట్రంలో రోజు రోజుకి రెమ్డెసివిర్ కొరత పెరుగుతుంది. సీరియస్ పేషెంట్లు సంఖ్య పెరుగుతుండటంతో వీటి మీద డిపెండ్ అవుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మన దగ్గరే తయారవుతున్న కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మన దగ్గరే షార్టేజ్ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మెడియాక్స్ ఎండి గిరీష్ గారితో మాట్లాడదాం. ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇది రెమ్డెసివిర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మార్కెట్లో. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుందని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు కొంతవరకు దొరికినా ఇప్పుడు ఇంకా షార్టేజ్ వచ్చింది. ఎందుకు ఇట్లా రోజు రోజుకి పరిస్థితి మారుతుంది? ఓవరాల్ ఫ్రమ్ మహారాష్ట్ర పీపుల్ ఆర్ కమింగ్, ఫ్రమ్ ఆంధ్ర స్టాక్స్ లేవండి, ఇక్కడ వస్తున్నారు. ఏమైపోయింది, సడన్ గా హాస్పిటల్స్ లో ఫుల్ ఫ్లడ్డెడ్ అయిపోయింది. దే ఆర్ ప్యానికింగ్ యాక్చువల్లీ. అన్ని బార్డర్స్ నుంచి ఇక్కడ వచ్చేసి ఫ్లడ్ అయిపోయారు. ఇది ఏమైపోయింది, దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ఎన్ని పేషెంట్స్ ఇన్ ఏ డే ఇన్ పేషెంట్లో వస్తున్నారు చెప్పేసి అన్ని హాస్పిటల్స్ ఫుల్ అయింది. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఈవెన్ హోమ్ క్వారంటైన్ విత్ సివియర్ కోవిడ్ దే ఆర్ రైటింగ్ రెమిడిసివిర్. అది దట్ హాస్ బికమ్ ఏ మేజర్ ఇష్యూ. అండ్ ప్రొడక్షన్ చూస్తే ఏమవుతోంది, స్టాక్స్ అది ఇక్కడికి తక్కువ అలొకేషన్లో అవుతా ఉన్నాయా, లేకపోతే మహారాష్ట్రకి ఎక్కువ పోతున్నాయా, నార్త్ సైడ్ ఎక్కువ పోతున్నాయా, అది వీఆర్ నాట్ ఏబుల్ టు నో. ఏమవుతుంది, ఇక్కడ మేము కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాం. 24 hours కాల్స్ వస్తున్నాయి. కానీ దేర్ ఆర్ సో మెనీ పేషెంట్స్ హు ఆర్ రియల్లీ స్ట్రగ్లింగ్ అండి. ద అవుట్కమ్ ఈస్ దే హ్యావ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. సార్, అంటే ప్రొడక్షన్ పెంచాలని చెప్తున్నారు, కాకపోతే పెంచామని చెప్పి కంపెనీలు చెప్తున్నాయి. బయట చూస్తే పరిస్థితి బాగాలేదు. అంటే నిజంగానే అంత స్టాక్ లేదా, పక్క రాష్ట్రాలకు పోతున్నాయి అనుకోవచ్చా? అసలు మన దగ్గర ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎంత ప్రొడక్షన్ ఉంది? ప్రొడక్షన్ యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. హెట్రో అండ్ డాక్టర్ రెడ్డీస్ అండ్ ఆల్. ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ ఏమైంది, ఇప్పుడు పౌడర్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్కి దే చేంజ్ చేశారండి. ఎందుకంటే ఇమీడియట్ దే కెన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ కమ్ అవుట్. పీపుల్ ఆర్ ట్రయింగ్ ద లెవెల్ బెస్ట్. ఇక్కడ ఏమవుతోందంటే ఆ క్వాంటిటీ ఎంత మ్యానుఫ్యాక్చర్ అవుతోందో దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ఇండియన్ పాపులేషన్. ఇప్పుడు చూసిన టుడేస్ 5.5 lakhs ఈజ్ యాక్టివ్ కేసెస్. అట్లా డే బై డే యాక్టివ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్. దెన్ ఐ డోంట్ నో వాట్ లెవెల్. ఇప్పుడు అన్ని 20 కంపెనీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఇచ్చారు మొన్న. అన్ని కంపెనీస్ వస్తే కూడా హౌ ఇట్ విల్ విస్టాండ్ రా మెటీరియల్ అన్ని సైడ్ ఇది చాలా ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్. బట్ నెక్స్ట్ 10 days ఐ హోప్ అట్లీస్ట్ సంథింగ్ షుడ్ బి బెటర్ దాన్ ముందండి. అయితే మీరు ఇంతకు ముందు కరోనాకు ముందు కూడా రెమ్డెసివిర్ అమ్మేవాళ్ళు కదా, సో అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ చూస్తున్నారంటే ఎంత పర్సెంటేజ్ సేల్స్ పెరిగాయి? సేల్స్ భయంకరం పైననే పోతా ఉంది. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై లేదు. ఇంతకు ముందు డిమాండ్ కూడా ఓకే, సప్లై డిమాండ్ బోత్ ఈక్వల్ గానే ఉండేది.
ఇప్పుడు ఏమవుతుందంటే మా దగ్గర వాళ్ళు ఫోన్ చేసేసి సార్ బ్లాక్ లో తీసుకుంటాను, డబల్ త్రిబుల్ ప్రైస్ ఇస్తాను అంటారు. మనకి అది అన్ని ముందు నుంచే వీఆర్ ఛార్జింగ్ లెస్ దాన్ ఎంఆర్పి, 50% తక్కువలోనే ఇచ్చాం ఎంఆర్పి నుంచి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ టేకింగ్ ఇంటిలోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. లైక్ డాక్టర్స్ వాళ్ళ వైఫ్ ని ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంటిలోనే ట్రీట్ చేస్తున్నారు. అట్లా ఉండినప్పుడు ఇది ఫార్మసీలో కూడా అవైలబుల్ ఉండాలి. ఓన్లీ కంపెనీలోనే అవైలబుల్ ఉండేసి ఓన్లీ హాస్పిటల్ పంపిస్తున్నారు. హాస్పిటల్ ఏమంటున్నారంటే 1 day ఫస్ట్ డోస్ ఇస్తున్నారు, సెకండ్ డోస్ నుంచి బయట కొనుక్కొని రండి అంటున్నారు. కన్ఫ్యూషన్ షుడ్ బి క్లియర్డ్. ఓన్లీ హాస్పిటల్స్ కి సప్లై చేయాలి, హాస్పిటల్లో లోడింగ్ డోస్ ఇచ్చేసి పేషెంట్ మీరు బయట పోయి తీసుకోండి అంటే ఎక్కడ పోతారు? నైదర్ ఫుల్ 6 కోర్స్ ఇచ్చేసి డిశ్చార్జ్ చేయాలి. ఇప్పుడు సో మెనీ పేషెంట్స్ ఇంట్లో తీసుకుంటున్నారు. డాక్టర్ హస్బెండ్ వైఫ్ డాక్టర్స్, వాళ్ళ వైఫ్కి వచ్చిందంటే ఇంట్లో ఇస్తున్నారు. ఇంటికి ఇవ్వకూడదు, అడ్మిషన్ కావాలి కంపల్సరీ అంటే దట్ ఈస్ టోటలీ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ద సినారియో అండి. అంటే కొంతమంది అంటే చాలా కంపెనీస్ ఆన్లైన్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని కొన్ని నెంబర్స్ కూడా ఇస్తున్నాయి కదా, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న దొరకని పరిస్థితి కనిపిస్తుంది. అసలు మీకు ఒక్కొక్క కంపెనీ ఎన్ని సప్లై చేస్తుంది, వాటిలో మీరు జనరల్ పబ్లిక్ ఎంత మందికి ఇస్తున్నారు, హాస్పిటల్స్ కి ఎలా సప్లై చేస్తున్నారు? హాస్పిటల్స్ అంటే వీ హావ్ బీన్ అథరైజ్డ్ బై రెడ్డీస్, ఎట్రో, కొన్ని హాస్పిటల్స్ అథరైజేషన్ మేమండి. మేము తీసుకొని ఇప్పుడు అపోలో అథరైజేషన్ మాకుంది. మేము తీసుకొని ఫుల్ క్వాంటిటీస్ రాడు. ఇప్పుడు 1000 ఇంజెక్షన్ ఆర్డర్ వస్తే 1000 లో ఒక 500 300 వస్తుంది. అదే 300 మేము హాస్పిటల్కి ఇచ్చేస్తాం. పేషెంట్స్ కి పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్. కన్ఫ్యూజన్ ఎట్లా ఉందంటే వాట్ ఎవర్ హాస్పిటల్స్ కే పోవాలి చెప్పేసి పేషెంట్స్ కి ఇవ్వకూడదు చెప్పేసి వీ హావ్ గాట్ ఇన్స్ట్రక్షన్స్. అక్కడ మేము ఇట్ ఈస్ బికమింగ్ వెరీ పానిక్. ఎందుకంటే చాలా పొలిటీషియన్స్, చాలా స్పోర్ట్స్ పర్సన్స్, ఎవ్రీబడి కాల్స్ అస్ బికాస్ అవర్ క్వాలిటీ ఈస్ నంబర్ 1. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాము, కానీ చెప్పలేం పరిస్థితిలో ఉన్నాం. సార్ మీరు చెప్పండి, బేసిక్ గా డిమాండ్ అండ్ సప్లై మధ్య గ్యాప్ ఎట్లా ఉంది, ఇది మళ్ళీ ఎన్ని రోజులు క్లియర్ అవ్వచ్చు అంటారు? అది ఏంటంటే నెక్స్ట్ 1 week పడుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కరోనా ఒక స్లో పేస్ లో వెళ్ళేది. అందరూ ఏమనుకున్నారంటే నౌ ఇట్ హస్ గౌన్ ఫ్రమ్ ఇండియా, చాలా లైట్ తీసుకున్నారు. సో ప్రొడక్షన్ ఆల్సో దే హావ్ రెడ్యూస్. నౌ అగైన్ పేషెంట్ హస్ 3-4 times, ఇట్ ఈస్ నాట్ 3-4 times, ఈవెన్ 100 times గాన్ డబల్. దాని గురించి ఏంటంటే ప్రొడక్షన్ తగ్గింది. ప్రొడక్షన్ నుంచి తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కి రావడానికి కూడా టైం పడుతుంది. దానివల్ల కూడా పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. మేము ఇట్లా ఇప్పుడు ఇవాళ 6 డోస్ కావాలంటే 6 vials, ఇవాళ కోసం మేము 2 ఇంజెక్షన్ ఇస్తున్నాము. మేము కూడా నెక్స్ట్ డే వస్తేనే సెకండ్ డోస్ ఇస్తున్నాము. ఇది వేరే పేషెంట్ కి 2 doses. ఇట్లా మేము ఒక రోజులో 5 పేషెంట్ కి ఆర్ 3 ఇంజెక్షన్ 6 ఇంజెక్షన్ 3 పేషెంట్ తో అడ్జస్ట్ చేస్తున్నాము. దీని తర్వాత 2 vials ఫస్ట్ డే డోస్, సెకండ్ డే నుంచి పేషెంట్ వచ్చి ఇక్కడే పడుకుంటున్నారు, కావాలి మాకు ఇవాళ సెకండ్ డోస్ కూడా కావాలి అని అంటున్నారు. మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఫస్ట్ డే డోస్ అడ్జస్ట్ చేసి అది 3 పేషెంట్ కి అడ్జస్ట్ చేస్తున్నాము. కానీ మా దగ్గరనే చాలా స్టాక్స్ తక్కువగా వస్తుంది. అంటే బేసిక్ గా మీ దగ్గర ఎంఆర్పి ప్రైస్ కే దొరుకుతున్నప్పటికీ మా కూడా దగ్గర బ్లాక్ MRP మార్కెట్ లో price లో మేము ఎప్పుడు 6 వైల్స్ కూడా 1,00,000 నుంచి 2 లక్షల వరకు అమ్ముతున్నారు. మరి బ్లాక్ మార్కెట్ లో ఎలా దొరుకుతుంది అంటారు? ఇది యాక్చువల్లీ ఇది అదర్ స్టేట్స్ నుంచి వస్తుంది. బ్లాక్ మార్కెట్ అంటే కొంచెం అదర్ స్టేట్స్ నుంచి కొంచెం మనం చెప్పలేం. ఒక పేషెంట్ కి 6 vials యూజ్ చేస్తున్నారో లేదో, 4 vials యూజ్ చేసి 2 vials హాస్పిటల్ నుంచి బయట వస్తుందేమో, అది కూడా ఒక ఇది ఉండొచ్చు. సో ఇట్లా ఏమవుతుందంటే అది బయట బ్లాక్ మార్కెట్ లో వస్తుంది. అదే ముఖ్యంగా చెప్పాలి అంటే గనక డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీ దగ్గర పూర్తిగా షార్టేజ్ ఉంది, అలాగే ప్రొడక్షన్ కంపెనీల దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ బ్లాక్ మార్కెట్ లో మాత్రం 6 vials జస్ట్ 15,000 నుంచి 30,000 వరకు పలుకుతున్న ధరలు 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు కూడా పలుకుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మరొక 10 days 20 days పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ అశోక్ తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రానికి ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. ఫస్ట్ ట్యాంకర్ టిమ్స్కు చేరుకుంది. ఒడిశాలోని అంగుల్, రూర్కెలా నుంచి 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను రాష్ట్రానికి తరలించారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి యుద్ధ విమానాల్లో వెళ్లాయి ఖాళీ ట్యాంకర్లు. ఆక్సిజన్ నింపుకున్న ట్యాంకర్లు ఇవాళ రోడ్డు మార్గాన వచ్చాయి. హైదరాబాద్లో టిమ్స్, కింగ్ కోటి, కరీంనగర్లోని దవాఖానాలకు ట్యాంకర్లు చేరుకున్నాయి.
రాష్ట్రంలో కేసులు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టింగ్ కిట్లు లేక చాలా చోట్ల జనం పడిగాపులు కాశారు. కరోనా టెస్ట్ కోసం టెస్టింగ్ సెంటర్లకు 3-4 రోజులుగా తిరుగుతున్నారు. ఇక రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ దందా నడుస్తోంది. కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లకపోవడంతో గాంధీ టీమ్స్లో కరోనా డెడ్ బాడీలు డీకంపోజ్ అవుతున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసుల మరణాలు నమోదవుతున్నాయి. స్టేట్లో మొదటిసారి కరోనా మృతుల సంఖ్య 40 దాటింది. వైరస్ సోకి నిన్న 43 మంది చనిపోయారు. 6,551 మందికి పాజిటివ్ వచ్చింది. యాక్టివ్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. కరోనా లక్షణాలతో టెస్టింగ్ సెంటర్లకు వెళ్లిన జనం పడిగాపులు కాశారు. కిట్స్ కొరత ఉండటంతో రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తగ్గింది. 3-4 రోజులుగా తిరిగినా టెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్ టోకెన్స్ ఇచ్చిన 3-4 రోజుల తర్వాత డేట్ తో టోకెన్ ఇస్తున్నారని మండిపడ్డారు బాధితులు. కిట్ల కొరతతో చాలా ప్రాంతాల్లో టెస్టింగ్ సెంటర్ల గేట్లకు తాళాలు వేశారు. కొన్ని టెస్టింగ్ సెంటర్ల దగ్గర సిబ్బందితో గొడవ పడ్డారు జనం. ఉద్యోగ భద్రత, నెలవారీ జీతం కోసం కరోనా టెస్టింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు ప్రైవేట్ ఉద్యోగులు. కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే రీజాయినింగ్, పాజిటివ్ రిపోర్ట్ ఉంటేనే పెయిడ్ లీవ్స్ ఇస్తున్నాయి ప్రైవేట్ కంపెనీలు. దీంతో కరోనా టెస్టింగ్ కేంద్రాలు రద్దీగా మారాయి. కేవలం ఉద్యోగస్తులే కాదు, ఇంట్లో పాచి పని చేసేవాళ్లు, భవన నిర్మాణ పనులు చేసే కూలీలు, కార్పెంటర్లను కూడా బిల్డర్స్ టెస్ట్ చేయించుకోమంటున్నారు. చిన్న షాపుల్లో పనిచేసే సిబ్బందిని కూడా షాప్ ఓనర్స్ లీవ్ ఇచ్చి మరీ కరోనా టెస్ట్ కోసం పంపిస్తున్నారు. దినసరి కూలీ నుంచి నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగి వరకు అందరూ కరోనా టెస్టింగ్ సెంటర్ల దగ్గర బారులు తీరుతున్నారు. సీరియస్ గా ఉన్న కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ కు వాడుతున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. బ్లాక్ మార్కెట్ లో 6 వైల్స్ ని 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా అమ్ముకుంటున్నారు. కేంద్రం రేట్లు తగ్గించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ లోనూ రెమిడెసివిర్ షార్టేజ్ ఉంది. ఫుల్ క్వాంటిటీ సార్. ఇప్పుడు 1000 ఇంజెక్షన్ ఆర్డర్ వస్తే 1000 లో ఒక 500 300 వస్తుంది. అదే 300 మేము హాస్పిటల్కి ఇచ్చేస్తాం. హాస్పిటల్స్కే పోవాలి చెప్పేసి, పేషెంట్స్ కి ఇవ్వకూడదు చెప్పేసి వి హావ్ గాట్ ఇన్స్ట్రక్షన్స్. మనం చెప్పలేం ఒక పేషెంట్ కి 6 వైల్స్ యూజ్ చేస్తున్నారో లేదో. 4 వైల్ యూజ్ చేసి 2 వైల్ హాస్పిటల్ నుంచి బయట వస్తుందేమో, అది కూడా ఒక ఇది ఉండొచ్చు. సో ఇట్లా ఏమవుతుందంటే అది బయట బ్లాక్ మార్కెట్ లో వస్తుంది. హైదరాబాద్ గాంధీ టిమ్స్ హాస్పిటల్స్ లో కరోనా డెడ్ బాడీలు డీకంపోజ్ అవుతున్నాయి. కొంతమంది తమ కుటుంబ సభ్యుల డెడ్ బాడీలను తీసుకోవడానికి రావటం లేదు. దీంతో రోజుల తరబడి మార్చురీలోనే ఉంటున్నాయి కరోనా మృతదేహాలు. కొన్ని రోజుల తర్వాత జీహెచ్ఎంసీ సిబ్బంది కరోనా డెడ్ బాడీలను దహనం చేస్తున్నారు. కరోనా మరణాలు పెరుగుతూ ఉండటంతో హాస్పిటల్స్ లో మార్చురీలు, ఫీజర్ బాక్సుల కొరత ఏర్పడింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో ఫ్రీ క్యాబ్ సర్వీసులను ప్రారంభించారు సిపి మహేష్ భగవత్. నాన్ కోవిడ్ బాధితుల కోసం 4 వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. గర్భిణీలు, సీనియర్ సిటిజన్స్ అత్యవసర సమయాల్లో ఫ్రీ క్యాబ్ సర్వీసుల్ని వినియోగించుకోవచ్చన్నారు. లాస్ట్ రైడ్ సర్వీస్ పేరుతో కోవిడ్ తో చనిపోయిన వారిని శ్మశానాలకు తరలించేందుకు అంబులెన్స్లను ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్ శాఖపై పడింది. వారం రోజులుగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పడిపోయాయి. సిటీ సెంట్రల్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ భూముల కొనుగోలు, అమ్మకాలు పడిపోయాయని చెప్తున్నారు అధికారులు. కరోనా సెకండ్ వేవ్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ శాఖపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు తగ్గడంతో ఆదాయం భారీగా పడిపోయింది. కరోనా ఫస్ట్ వేవ్లో 10,000 కోట్లు రావాల్సిన ఆదాయం 5,300 కోట్లే వచ్చింది. ఇక 2021-22 ఏడాదికి సర్కార్ 12,500 కోట్లు టార్గెట్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి మొదలైన ఫైనాన్షియల్ ఇయర్ బాగుంటుందని అధికారులు భావించారు. లాస్ట్ వీక్ వరకు బాగానే ఆస్తుల రిజిస్ట్రేషన్లయ్యాయి. అగ్రి, నాన్ అగ్రికల్చర్ ఆస్తులన్నీ కలిపి 1,11,000 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయగా 503 కోట్ల ఆదాయం వచ్చింది. లాస్ట్ వీక్ నుంచి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో ఒక 25-30 అయ్యండి, ఇప్పుడు దాదాపు 15-20 అవుతున్నాయి. సగానికి పడిపోయినాయి. శివారు ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఉంటుందండి దాని ఎఫెక్ట్. ఎందుకంటే అక్కడ కొత్త వెంచర్స్, ప్లాటింగ్ అవి ఉంటాయి కాబట్టి మన తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ మీద కూడా దాని ప్రభావం ఉంది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తగ్గినాయి అంటే ఆదాయం కూడా కోల్పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్టర్ కార్యాలయాల ద్వారా ప్రతిరోజు 5,000 వరకు నాన్ అగ్రికల్చర్, మరో 2,000 వరకు అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయి. వీటి ద్వారా 30 నుంచి 35 కోట్ల వరకు రోజు ఆదాయం వస్తుంది. అయితే కరోనాతో సిటీ సెంట్రల్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ భూముల కొనుగోలు, అమ్మకాలు పడిపోయాయని చెప్తున్నారు అధికారులు. డైలీ మామూలుగా ఆన్ అన్ యావరేజ్ 8 నుంచి 10 డాక్యుమెంట్లు అయ్యేది ఇప్పుడు ఓన్లీ 2
3కే పరిమితమై ఉన్నాయి. పబ్లిక్ కూడా చాలామంది రావటం లేదు. బికాస్ ఆఫ్ కరోనా కోవిడ్ భయానికి ఎవరు బయటకి రావటం లేదు, ఆఫీసుల్లో కూడా రావటం లేదు. ఎక్కడైతే 100 డాక్యుమెంట్లు అయ్యే దగ్గర 30-40కి పడిపోయినాయి. మా దగ్గర హార్డ్లీ ఒక 10 డాక్యుమెంట్లు అయితే మాకు 2-3కి పడిపోయింది. శివార్లో కొంచెం బెటర్గా ఉంది, మన సిటీలో కంటే బాగానే ఉందని చెప్పొచ్చు అనుకుంటా. కరోనాతో పని లేకుండా పోయిందంటున్నారు డాక్యుమెంట్ రైటర్లు. దీనికంటే సర్కార్ లాక్డౌన్ విధిస్తే బెటర్ అని చెప్తున్నారు. ఈ కరోనా సెకండ్ వేవ్లో మరీ ఘోరంగా ఉందండి. ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు. ఒకటి డాక్యుమెంట్ రైటర్లు కూడా సగం పని లేదు, ఏం లేదు. పరిస్థితి చూస్తే ఇంకా లాక్డౌన్ విధించే పరిస్థితి కూడా ఉన్నది. లాక్డౌన్ పెడితేనే బెటరు. పగలు రాత్రి పెట్టాలి. ఇట్లాంటి కేసులు కూడా విపరీతంగా ఉన్నాయి. మొత్తం బంద్ కూడా చేయాల్సిందే, ఆఫీసులు కూడా బంద్ చేయాలి. కరోనా నిబంధనల ప్రకారం ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తున్నామంటున్నారు అధికారులు. దేశంలో బ్లడ్ షార్టేజ్ ఏర్పడే పరిస్థితి వస్తుందంటున్నారు డాక్టర్లు. వ్యాక్సిన్ కన్నా ముందే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలంటున్నాను. లేదంటే అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ లాగే బ్లడ్కు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడమే వైరస్ నివారణకు మార్గమంటున్నారు డాక్టర్లు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు 2 నెలల వరకు రక్తదానం చేయొద్దంటున్నారు ఎక్స్పర్ట్స్. కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోస్ ఇస్తారు. మొత్తం 42 రోజుల్లో శరీరంలో యాంటీబాడీస్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి అయ్యి వైరస్ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతాయి. ఈ టైంలో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి రక్తదానం చేయకూడదంటున్నారు డాక్టర్లు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే బ్లడ్ డొనేట్ చేయడం బెటర్ అని చెప్తున్నారు. మనం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో కొన్ని మార్పులు దాదాపుగా జరుగుతూ ఉంటాయి. అంటే రక్తంలో చిన్న చిన్న పదార్థాలు రక్తం లోపలికి వస్తాయి కాబట్టి అది శరీరం ఒక విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. టీకా కూడా తీసుకుంటున్న తర్వాత మీరు దాదాపుగా 28 రోజుల దాకా కూడా మీరు ఎవరికి రక్తం ఇవ్వకూడదు. ఎందుకంటే మీకు టీకా ద్వారా వచ్చిన పదార్థాలు వాళ్ళ రక్తంలోకి వెళ్ళిపోతాయి, లేదా మీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 28 రోజులు అనేది మన భారత ప్రభుత్వం భారతదేశంలో 28 రోజుల దాకా మీరు టీకా ఇవ్వకూడదు, మీరు ఎటువంటి రక్తము డొనేట్ చేయకూడదని చెప్పింది. 18 ఏళ్ళు పెరిగిన వాళ్ళకి ఇప్పుడు మనం టీకా ఇవ్వబోతున్నాం మే 1వ తారీఖు నుంచి. కాబట్టి ఈలోగా ఎవరికైతే డొనేట్ చేసే అవకాశం ఉంటుందో, అర్హత ఉంటుందో, ఆలోచన ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ కాలంలోనే వాళ్ళు డొనేట్ చేసి బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా నిల్వలు ఉండేటట్టుగా చూసుకోండి. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. అండర్ ట్రీట్మెంట్లోనే ఆక్సిజన్ అందక చాలా మంది దవాఖానాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి బ్లడ్ డొనేషన్ లో రాకూడదంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ షార్టేజ్ ఉందంటున్నారు నిర్వాహకులు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలంటున్నారు. ఈ ప్రస్తుత కాలంలో ఈ కరోనా సెకండ్ వేవ్ ఉంది కాబట్టి చాలా వరకు బ్లడ్ కొరత ఉండేదానికి ఆస్కారం ఉంది. మన ప్రభుత్వానికే దాదాపు నెలకు 3000 యూనిట్స్ కావాలి, మాకు 2000 యూనిట్స్ కావాలి. ఇంకా మిగతా ప్రైవేట్ హాస్పిటల్కి అయితే లెక్కలేంత అవసరం అయితే ఉంది. అందుకని ఎప్పుడైతే ఈ 18 ఏళ్ళ నుంచి 45 సంవత్సరాల వరకు రేపు వ్యాక్సిన్కి పోతే వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళు కనీసం 28 రోజుల వరకు బ్లడ్ ఇవ్వకూడదని నిబంధన ఒకటి ప్రభుత్వం పెట్టింది. కాబట్టి దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు వ్యాక్సిన్ వేసుకోకుండా ముందే ఒకసారి ఇవ్వండి. రక్త నిల్వలు తగ్గిపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు డాక్టర్లు. కోవిడ్తో ప్రాణాలు కోల్పోయిన డీలర్లను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు రేషన్ డీలర్లు. ఓటీపీ, ఐరిస్ విధానంలో కాకుండా థర్డ్ పార్టీ ద్వారా రేషన్ ఇచ్చేలా చూడాలంటున్నారు. తమని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వ్యాక్సిన్తో పాటు సాయం చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ స్ప్రెడ్ చాలా వేగంగా ఉండటంతో తమను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలంటున్నారు రేషన్ డీలర్లు. రాష్ట్రంలో దాదాపు 17,000కు పైగా రేషన్ షాపుల ద్వారా సరుకులు అందిస్తున్నారు డీలర్లు. అయితే కోవిడ్ తో ఇప్పటిదాకా 30 మంది చనిపోయారని చెప్తున్నారు డీలర్లు. ఓటీపీ, ఐరిస్ విధానంలో కాకుండా థర్డ్ పార్టీ ద్వారా రేషన్ ఇచ్చేలా చూడాలంటున్నారు. కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన డీలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కరోనా రెండవ దశ విపత్కరమైనటువంటి పరిస్థితి. మరి మొదటి దశలో దాదాపు 30 నుండి 35 మంది రేషన్ డీలర్లు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ప్రధానంగా రేషన్ డీలర్లమైనటువంటి మేము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17,000 మంది మరి అసిస్టెంట్స్, వీరందరూ కూడా ప్రజలతోటి, వినియోగదారులతోటి దగ్గర ప్రత్యక్ష సంబంధంతో ఉంటాం. కాబట్టి ప్రభుత్వానికి ఇటు కమిషనర్ గారికి కానీ, మినిస్టర్ గారికి కానీ, చైర్మన్ గారికి కానీ మరి మా తరఫున ఇప్పటికే సమాచారం అందివ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మరి ఈ ఓటీపీ విధానం కానీ, ఐరిస్ విధానాన్ని కానీ మరి ఎత్తివేసి ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ ఏదైతే అనివార్యమని భావిస్తుందో, కాబట్టి నిత్యావసర వస్తువుల పంపిణీని మేము ఖచ్చితంగా మరి అమలు పరుస్తాం. కాకుంటే ఇటు ప్రజలను కానీ మమ్మల్ని కానీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా 3వ వ్యక్తి
థర్డ్ పర్సన్ అథెంటికేషన్ అమలు పరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం గతంలో తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటున్నారు రేషన్ షాప్ ఓనర్లు. గన్నీ బ్యాగ్స్ పైసలు ఇవ్వడంలో ఆలస్యంపై మండిపడుతున్నారు. కేజీకి కేవలం 70 పైసల కమిషన్ సరిపోవడం లేదంటున్నారు. పాత బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా ఉధృతమైన దృష్ట్యా ముఖ్యంగా రేషన్ డీలర్ల షాపులలో థర్డ్ పార్టీ అథెంటికేషన్ ఇవ్వడం వల్ల మరి డీలర్లకు ప్రాణహాని నుంచి కొంచెం బయటపడేటుంటుందన్న కమిషనర్ గారితో డిస్కషన్ చేసి చీఫ్ సెక్రటరీతో డిస్కషన్ చేసి త్వరలోనే 2-3 రోజుల్లో మీకు మేము థర్డ్ పార్టీ ఇచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గన్నీ బ్యాగులు గతంలో 18 రూపాయల నుంచి ఈ రోజు బోర్డు మీటింగ్లో 21 రూపాయలు డిసైడ్ చేసి తెలియజేయడం జరిగింది. రేషన్ షాపుల దగ్గర కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నామని, అందుకు తగ్గట్లుగా శానిటైజర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు రేషన్ డీలర్లు. ఉద్యోగ భద్రత, నెలవారీ జీతం కోసం కరోనా టెస్ట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు ప్రైవేటు ఉద్యోగులు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే రిజైన్, పాజిటివ్ రిపోర్ట్ ఉంటేనే పెయిడ్ లీవ్స్ కట్టిస్తున్నాయి ప్రైవేట్ కంపెనీలు. దీంతో కరోనా టెస్టింగ్ కేంద్రాలు రద్దీగా మారాయి. ప్రైవేట్ ఆఫీసులో కొత్త రూల్స్ మొదలయ్యాయి. కరోనా నెగిటివ్ రిపోర్ట్తో మాత్రమే రిజైన్ అవ్వాలనే రూల్స్ పెట్టారు. దాంతో ఉద్యోగులు టెస్ట్ సెంటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు. కొత్త రూల్తో కేవలం ఉద్యోగస్తులే కాదు, ఇంట్లో పాచి పని చేసేవాళ్లు, భవన నిర్మాణ పనులు చేసే కూలీలు, కార్పెంటర్లను కూడా బిల్డర్స్ టెస్ట్ చేయించుకోమంటున్నారు. చిన్న చిన్న షాపుల్లో పనిచేసే సిబ్బందిని కూడా షాప్ ఓనర్స్ లీవ్ ఇచ్చి మరీ కరోనా టెస్ట్ కోసం పంపుతున్నారు. దాంతో రోజువారీ కూలీల నుంచి ఉద్యోగస్తుల వరకు అందరూ కరోనా టెస్ట్ రిపోర్ట్ కోసం కరోనా టెస్టింగ్ సెంటర్స్ ముందు బారులు తీరుతున్నారు. ఇలా అన్ని రకాల ఉద్యోగులు, కరోనా లక్షణాలున్న సాధారణ జనంతో టెస్టింగ్ సెంటర్లు రద్దీగా మారి కిట్లు అయిపోతున్నాయి. ప్రైవేట్ ల్యాబ్లలో అయితే స్లాట్ దొరకాలంటే కనీసం 2-3 రోజులు పడుతోంది. ప్రభుత్వ టెస్ట్ సెంటర్స్ దగ్గర ఉదయం 5 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. 4-5 రోజులు తిరిగితే తప్ప టెస్టులు అవడం లేదంటున్నారు. దీంతో ఉద్యోగులకు జీతంలో కోతలు, కూలీలకు రోజువారీ కూలీ దూరమవుతోంది. ఆఫీసులో రీజైన్ అవ్వకపోతే జీతం కట్ చేస్తారని, రీజైన్ అవ్వాలంటే కరోనా టెస్ట్ రిపోర్ట్ మస్ట్ అంటున్నారు ప్రైవేటు ఉద్యోగులు. టెస్టుల కోసం 2 రోజులు లీవ్ ఇచ్చారని, టెస్టింగ్ సెంటర్ల దగ్గర రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎంతసేపు నిలబడినా టోకెన్ దొరకడం లేదంటున్నారు. దీంతో జీతం కట్ అవుతుందంటున్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్. 70 టెస్టులు చేస్తున్నారు రోజుకి. అంటే ఓన్లీ కరోనా 70 మందికి వస్తుందా మేడం రోజుకి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? చనిపోతే పరిస్థితి ఏంది? సివియర్గా ఉందో లేదో ఎలా తెలవాలా? అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఈ యొక్క టెస్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ ద్వారా ఇంకా అనేక మందికి ఇది కరోనా అంటుకుంటుంది. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది ఇక్కడ ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం మేడం. కిట్లు చేయట్లేరు, వాళ్ళు టెస్టులు చేయట్లేరు, మాకు టోకెన్స్ ఇవ్వట్లేరు. టోకెన్స్ ఇవ్వండి, మేము ఎక్కడికి వెళ్ళాలి? కిట్లు ఉన్నాయా లేవా క్లారిఫై ఇస్తలేరు, టెస్ట్ చేస్తామని చెప్తలేరు. టోకెన్ అయితే ఇచ్చినారు, అది రెస్పాన్స్ ఎవరిని అడిగినా తలుపులు పెట్టుకొని లోపల ఉంటున్నారు. అందరు డోర్స్ వేసుకున్నారు. ఎవరైనా రెస్పాన్స్ ఉన్నారంటే ఎవరు లేరు. మాకు 70 ఇచ్చినాం, పోనీ ఆ 70 అయినా చేయండి. కరోనా టెస్టింగ్ సెంటర్స్ లో సిబ్బంది కొరత, టెస్టింగ్ కిట్స్ కొరతతో టెస్టులు లేట్ అవుతున్నాయంటున్నారు టెస్టింగ్ సెంటర్ స్టాఫ్ సిబ్బంది. స్టాఫ్ పెంచితేనే టెస్టులు త్వరగా అవుతాయంటున్నారు. మరికొన్ని సెంటర్స్ దగ్గర స్టాఫ్ ఉన్నా పబ్లిక్ సరిపడా కిట్స్ లేవంటున్నారు. 200 ప్లస్ చేస్తున్నాము. ఒక 40 మంది పోలీస్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అలా సపరేట్ చేస్తున్నాము. రిజల్ట్ వచ్చింది మేడం, సపరేట్ తీసుకొచ్చి సపరేట్ ఒక కౌంటర్లో చేసేస్తాము. ఇక్కడ అందులో వదులుతున్నాము. అందులోకి కిటికీలకి మెడిసిన్స్ ఇస్తున్నాము. పీపీ కిట్స్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఒక మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తున్నాము. వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ డీటెయిల్ తీసుకుని ఇచ్చి పంపిస్తున్నాం. ఇప్పుడు ఉన్నంత వరకే చేయగలుగుతాం కదా, ఇప్పుడు లేనిది మేము కూడా ఎక్కడి నుంచి తెచ్చి చేస్తాం మేడం? చేయడానికే ఇక్కడ కూర్చుంది, చేస్తాం. మీరు ఇవ్వండి, సప్లై ఇవ్వండి. మీరు ఎంత సప్లై ఇస్తే అంత వర్క్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం కదా. ఇప్పుడు 500 మంది వచ్చి కూర్చుంటే 250 చేయమంటే మేము ఎట్లా చేస్తాం? మిగతా వాళ్ళేమో గొడవ లేని మార్నింగ్ నుంచి ఏదో రకమైన పోట్లాటలు అవుతుంది, కానీ ఇక్కడ వర్క్ అనేది చాలా కష్టం అవుతుంది మేడం మాకు. గతేడాది లాక్డౌన్తో ఆర్థిక ఇబ్బందులు పడిన సిటీ పబ్లిక్ ఈసారి ఆఫీసుల్లో కొత్త రూల్తో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వెంటనే ప్రభుత్వం స్పందించి టెస్టింగ్ సెంటర్స్లో స్టాఫ్ని పెంచడంతో పాటు కిట్స్ కొరత తీర్చాలంటున్నారు. కరోనాతో వందలాది మంది చనిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవాలంటూ ఇందిరా పార్క్ దగ్గర ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనాతో చనిపోయిన వారి హాస్పిటల్ బిల్లుల్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పేదవాడికి కూడా కరోనా అని అనగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాలంటే మన దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు. ఇవాళ ఏమన్నంటే గాంధీ హాస్పిటల్ అంటారు. గాంధీ హాస్పిటల్లోకి ఇప్పటి వరకు ఎవరు కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళు లేకుంటే ఒక ప్రజాప్రతినిధి లాంటి వాళ్ళు పోయి ట్రీట్మెంట్ పొందినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ప్రజలందరికీ అవసరం. దీనికంటే ఇప్పుడు ముఖ్యమైనది ఏమి లేదు,
వాస్తవానికి మనం ఊర్లలో చూస్తే కోడ్లు చనిపోయినట్టుగా చనిపోతున్నారు మనుషులు. ప్రజల ప్రాణాలను కాపాడడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని పరిపాలించండి ఈ రాష్ట్రాన్ని. ఆ ఏకైక లక్ష్యం ఉండాలంటే ఆరోగ్యశ్రీలో అన్నింటికి కూడా ఫ్రీ వైద్యం అందించాలి, ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న టైంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు ఇండియన్ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్. సామీర్పేటలోని శ్రేష్ఠ గ్రౌండ్స్లో జరిగిన డాక్టర్స్ క్రికెట్ లీగ్ కప్ ఫైనల్స్కి మిథాలీ హాజరయ్యారు. కరోనా కట్టెల్లో డాక్టర్స్ చేస్తున్న కృషిని అభినందించింది. త్వరలోనే ఈ పాండమిక్ నుంచి అందరూ బయటపడాలని ఆకాంక్షించింది. ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ని అందించింది. గచ్చిబౌలిలో మిస్టర్ అండ్ మిస్ ఇండియా సీజన్ 2 ఆడిషన్స్ నిర్వహించింది IRFW సంస్థ. ఈ ఆడిషన్స్లో 100 మందికి పైగా పాల్గొన్నారు. మొత్తం 20 రాష్ట్రాల్లో ఈ ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో సెలెక్ట్ చేసిన వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డ్రెస్సింగ్ స్టైల్, ర్యాంప్ వాక్ వంటి వాటిపై ట్రైనింగ్ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో జరిగే సెలక్షన్స్కి పంపిస్తామన్నారు. And we are having Mr. and Miss International Model Runway Season 2, and so for the auditions we all have gathered over here, and also we are taking precautions of the COVID. So yes, and we are having a very good experience, and to see all the new talent and the new faces and the passion in the market for the modeling industry, it's really enthusiastic, and hope we are all able to give them the good guidance and the proper guidance for what they require. సీజన్ వచ్చేసేసి వీఆర్ కవరింగ్ 20 స్టేట్స్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి ఇవి. సో హోప్ఫుల్లీ వీఆర్ టేకింగ్ అన్ని ప్రకారంగా కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుంటా, టైం స్లాట్స్ ఇచ్చి డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆడిషన్స్ అన్ని ప్రాపర్ మెడికల్ చెకప్స్ త్రూలో చేసిన ఈ విధంగా ఇక్కడ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఈవెంట్ మెయిన్ మోటివ్ ఏంటంటే న్యూ ఫేజెస్ని మనం లాంచ్ చేసి న్యూ టాలెంట్ని మనం మార్కెట్లో తేవడమే IRFW స్టాండ్స్ ఫర్. అండ్ ఇవాళ జరిగిన ఆడిషన్లో వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ న్యూ ఫేజెస్, అండ్ హోప్ఫుల్లీ సమ్ విల్ బీ గోయింగ్ ఫర్ ద ఫినాలే. అందరూ కాలేరు, బట్ బెటర్ పర్సన్ ఆల్వేస్ బీ ఇన్ ద టాప్. సో hopefully we are looking for other cities auditions also. GHMC పరిధిలో జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. 100 కోట్ల పనుల్లో నాణ్యత లేదని గుర్తించింది క్వాలిటీ కంట్రోల్ విభాగం. భారీగా ఫైన్ రూపంలో రికవరీ చేసింది. పర్యవేక్షణ అధికారుల లోపంతో పనుల్లో నాణ్యత లేకుండా పోయిందంటున్నారు జనం. గ్రేటర్ హైదరాబాద్లో ఏటా జరుగుతున్న 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులపై అధికారుల పర్యవేక్షణ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేకుండానే పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలొస్తున్నాయి. రోడ్లు వేసిన కొద్ది రోజులకే అవి పాడైపోతున్నాయి. సిటీలో GHMC చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపాలను గుర్తించిన క్వాలిటీ కంట్రోల్ విభాగం 1,55,56,000 కాంట్రాక్టర్ల నుంచి ఫైన్ రూపంలో రికవరీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో రికవరీ జరగడం చర్చనీయాంశమైంది. మెయింటెనెన్స్ వర్క్ లో ఎక్కువగా నాణ్యత లోపాలని గుర్తించారు క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు. మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ CRMP రోడ్ల నిర్వహణలోనూ లోపాలు బయటపడ్డాయి. ఇందులో నిర్వహణ ఏజెన్సీల నుంచి 6,75,000 రికవరీ చేశారు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు. SRDP, నాలాల వైడనింగ్, డ్రైన్ల నిర్మాణం పనుల్లోనూ నాణ్యతా లోపాలని గుర్తించారు. ఈ పనులకు సంబంధించి 10,60,000 ఫైన్ రూపంలో రికవరీ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలోనూ లోపాలు బయటపడ్డాయి. దీంతో 3,20,000 రికవరీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మెయింటెనెన్స్ ప్రాజెక్టు పనుల్లోని నాణ్యతపైన అనుమానాలు తలెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు జరుగుతున్న అనేక అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు అత్యంత లోపంగా కనబడుతున్న పరిస్థితి. ఇక్కడ క్వాలిటీ సరిగ్గా లేదు, నిర్మాణాలు సరిగ్గా లేదు అనేది పబ్లిక్ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద నాణ్యత లేదని కంప్లైంట్లు వచ్చాయి. కానీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అక్కడున్న స్థానిక అధికార యంత్రాంగం సరిగ్గా పట్టించుకోవట్లేదని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వేసిన రోడ్లు కొద్ది రోజులకే పాడైపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. డ్రైనేజీలు కూడా అతి తొందరగానే దెబ్బతినిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా మరి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు దాని కరెక్షన్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ వింగ్ వాళ్ళు ఈ అభివృద్ధి పనుల్లో దాదాపుగా చాలా లోపభూయిష్టంగా ఉందని ₹1.5 కోటి దాని మీద పెనాల్టీలు వేస్తూ వాళ్ళ నుంచి వసూలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి క్వాలిటీ కంట్రోల్ ఇంత అమౌంట్ ఈ రోజు వేసిందంటే వాళ్ళు గుర్తించినవే ఈ మాత్రం గుర్తించినవి చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. చాలా అభివృద్ధి పనుల్లో ఈ రకం నాణ్యత ప్రమాణాలు సక్రమంగా ఉండట్లేదనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. కాంట్రాక్టు ఏజెన్సీలు చేస్తున్న పనుల నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రతి జోన్ కు 2 చొప్పున 12 థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏజెన్సీలు నాణ్యతను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పనుల్లో క్వాలిటీ మెయింటైన్ చేసేలా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలంటున్నారు జనం.
సిటీలో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. తోపుడు బండి నుంచి బడా వ్యాపారుల వరకు ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నారు. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం యాప్స్ ఇప్పుడు మొబైల్స్లో కామన్ అయిపోయాయి. ఒకే క్లిక్తో ఈజీగా మనీని షేర్ చేస్తున్నారు. మొబైల్ ఉంటే చాలు షాపింగ్ ఈజీగా చేయొచ్చు అంటున్నారు యూత్. డిజిటల్ పేమెంట్స్ యాప్ యూజ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ కు ఆదరణ పెరగడంతో సిటీలో ఏ షాప్ లో చూసినా క్యూఆర్ స్కానింగ్ బోర్డ్, స్వైపింగ్ మిషన్లే కనిపిస్తున్నాయి. టీ స్టాల్ నుంచి 5 స్టార్ హోటల్స్ దాకా ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మళ్లడంతో ఈజీగా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు జనం. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యాప్స్ ఇప్పుడు మొబైల్లో కామన్ అయ్యాయి. ఒకే క్లిక్ తో ఈజీగా మనీని షేర్ చేస్తున్నారు. నగరంలోని బడా మాల్స్ నుంచి బడ్డీ కొట్టు దాకా డిజిటల్ మయమైంది. పెద్ద నోట్ల రద్దుతో జనం డిజిటల్ బాట పట్టారు. తర్వాత కరోనా భయంతో లిక్విడ్ క్యాష్ తీసుకోవడానికి భయపడ్డారు వ్యాపారులు. దీంతో డిజిటల్ మనీకి డిమాండ్ పెరిగింది. ఆన్లైన్ లో షాపింగ్ చేసినా, కిరాణా షాప్ లో సరుకులు కొన్నా జేబులోంచి డబ్బులు తీయడం లేదు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను స్వైపింగ్ చేయడం లేదా గూగుల్ పే, పేటీఎం సర్వీసులను వాడుతున్నారు. ఈ డిజిటల్ పేమెంట్ వచ్చి వల్ల చాలా లాభం పొందుకుంటున్నాము. కొన్ని ఏరియాలో ఒక్కసారి పేమెంట్ లేకపోతే మేము మొబైల్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాం. ఇట్లనే కంటిన్యూ అవుతే బాగుంటుందని అనుకుంటున్నాం. అది ఇప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఇస్తున్నారు గోకులోను, పేటీఎం కూడా. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. దీంతో చిల్లర సమస్య తీరిందంటున్నారు వ్యాపారులు. కస్టమర్స్ ఈజీగా డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఉండడం, ఆ డీటెయిల్స్ కూడా యాప్స్ లో ఉండడం కలిసొస్తుంది అంటున్నారు. కరోనాకు ముందు డిజిటల్ ట్రాన్స్ఫర్స్ పెద్దగా లేవని, లాక్డౌన్ తర్వాతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిందంటున్నారు. మంచిగానే అయిపోతుంది. 12 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపీస్ అంటే ఇవ్వగలుగుతారు కానీ 5 రూపీస్, 2 రూపీస్ అట్లా ఇవ్వలేరు కదా, చిల్లర ఇవ్వలేరు. కాబట్టి మాకు మంచిగానే నడుస్తుంది అనుకో. 10 మంది వస్తే ఒక 5-6 మంది గూగుల్ పే చేస్తారు, ఒక 3-4 పైసలు ఇస్తారు. కరోనా చేస్తుంది, వాళ్ళు కూడా జేబులో పైసలు ఉంచుకుంటలేరు కాబట్టి మొత్తం అదే చేసేస్తారు. గూగుల్ పే, ఫోన్ పే, అన్ని యాప్లు అన్ని ఉన్నాయి కదా, ఇక ప్రతి ఒక్కరు అదే వాడుతారు. మంచి మంచి ఆఫర్లతో డిజిటల్ మనీ యాప్స్ ఆకట్టుకుంటున్నాయంటున్నారు జనం. ఫెస్టివల్ సీజన్ లో క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నారని, దీంతో ఎంతో కొంత కలిసొస్తుంది అంటున్నారు. పైగా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ తో కరోనా టెన్షన్ కూడా లేదంటున్నారు. అయితే కొన్నిసార్లు పేమెంట్స్ లో డిలే ఉండడం, అకౌంట్లలో డబ్బులు డెబిట్ అయి పేమెంట్స్ కాకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు. గూగుల్ పే, ఈ ఫోన్ పే సర్వీసులు బాగానే ఉన్నాయండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఆన్లైన్ సర్వర్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం తప్ప ఈరోజు చాలా బాగుంది. ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్ పే, ఫోన్ పే అని చెప్పింది ప్రతి ఒక్కరికి మంచిగా అయిపోయిందండి. ఒకసారి బ్యాంకు అది ఉంటుంది, ఇది ఉంటుంది, కార్డు అది అవుతుంది, ఇది అవుతుంది. ఇప్పుడు ఫోన్పే అనగానే పాస్వర్డ్ కొట్టగానే మనకు ఆన్లైన్ రూపాయతో సహా అందరికి సేఫ్ అయిపోయింది. అంత మంచిగా ఉంటుందండి. ఎవరి దగ్గర పైసలు లేకున్నా కానీ వచ్చి వాళ్ళు గూగుల్ పే చేసి మంచిగా చేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. ఎవరికి యూపీఐ పిన్, ఓటీపీ నంబర్లు షేర్ చేయొద్దని సూచిస్తున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.